వెల్కమ్ టు VVB9 న్యూస్. ఆల్ ఇండియా పంచాయతీ పరిషత్ జాతీయ అధ్యక్షులు అశోక్ సింగ్ జోడాన్, ఉత్తరప్రదేశ్ ఆల్ ఇండియా పంచాయతీ పరిషత్ ఉపాధ్యక్షులు మరియు రాష్ట్ర అధ్యక్షులు జాస్తి వీరాంజనేయులు, ఆల్ ఇండియా పంచాయతీ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ముల్లంగి రామకృష్ణారెడ్డి, ఆల్ ఇండియా పంచాయతీ పరిషత్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గొల్ల మాల్యాద్రి నాయుడు, మండల పార్టీ అధ్యక్షులు కట్ట వెంకట నరసింహారావు, ఉమ్మడి కృష్ణా జిల్లా సర్పంచులు సంఘం ఉపాధ్యక్షులు కసుకుర్తి శ్రీనివాసరావు ఇటీవల కాలంలో తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు వరదల వలన నష్టపోయిన జగ్గపేట నియోజకవర్గంలోని జగ్గపేట మండలం తక్కెలపాడు గ్రామ పంచాయతీ, గరికపాడు, బోదవాడ గ్రామ పంచాయతీలోని రెడ్డి నాయక్ తండా, అన్నవరం గ్రామాలలో పర్యటించి వచ్చిన వరద ప్రాంతాల్లోనూ తిరిగి అక్కడ రైతుల పరిస్థితి తెలుసుకుని వరదల వల్ల నష్టపోయిన ఇళ్లను, రోడ్లను పరిశీలించడం జరిగింది. ఈ ప్రాంతంలో ప్రైవేట్ ఆస్తులు మరియు ప్రభుత్వం ఆస్తులు కోట్లాది రూపాయలు నష్టం వాటిల్లినట్టు అంచనా వేయడం జరిగింది. అందుకని ఈ ప్రాంత రైతులకు సంబంధించిన భూములలో మెరక వేసి మట్టిని తొలగించుటకు పూర్తిగా NGNRIGS నిధులను ఇవ్వాలి. ఇల్లు నష్టపోయిన వారికి IAY గృహాలను మంజూరు చేయాలని, CC రోడ్స్ మరియు మురికి కాలువలకు మంచినీటి సౌకర్యానికి పూర్తి స్థాయిలో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. వీడియో తీస్తున్నా. రోజుల్లో మీ ఊరు రావాలంటే లెక్కలను భయపడుకొని మీ వాళ్ళ పెట్టుకొని లేదండి రాళ్ళు ఉన్నాయి, మొత్తం ముడిపేశారు, రోడ్ పోయించారు. దాని తర్వాత ఇంకా వరద వచ్చి మొత్తం కొట్టపోయింది. ఇక్కడ లేవండి మన ఉన్న ప్లేస్ రాళ్ళు పొలం, ఆ ఇల్లు, అవి పొలం, ఇది మన రోడ్డు.